హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఈ వీడియోలోని రాజస్థాన్లోని స్టిచ్చింగ్ చేసే వాళ్ళని అయితే నేను చూపిస్తున్నానండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంట్లోని ఎవరో ఒకళ్ళు స్టిచ్చింగ్ అయితే చేస్తారండి. ఫాదర్ కానీ లేకుంటే మదర్ కానీ తప్పకుండా ఎవరో ఒకళ్ళు స్టిచ్చింగ్ చేస్తారండి, లేకుంటే ఇద్దరు కూడా చేస్తారండి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసే వాళ్ళ మిషన్స్ కూడా మన సైడ్తో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్గానే ఉంటాయండి. చాలా స్పీడ్గా కుడతారండి వీళ్ళు. 1 అవర్లోనే ఇలాంటి లెహెంగాలు 2-3 వరకు అయితే కుట్టేస్తారండి ఫటాఫట్గా. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, రాజస్థాన్లోని డ్రెస్సింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ ఆల్మోస్ట్ 70% కూడా ఇలాంటి లెహెంగాలనే వేర్ చేస్తారండి చాలామంది కూడా. మార్కెట్లోని ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి న్యూ డిజైన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఆ న్యూ డిజైన్స్ని స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటారండి. సేమ్ అదే డిజైన్ ఉన్న క్లాత్తోనే వీళ్ళు మళ్ళీ డ్రెస్సెస్ కూడా కుట్టించుకుంటూ ఉంటారండి. లెహెంగాలు డ్రెస్సెస్ కూడా సేమ్గా అండి. ఇక్కడ వాళ్ళందరూ కూడా అండి రెడీ అవ్వడానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారండి. ప్రతిరోజు కూడా వీళ్ళు బాగా రెడీ అవుతారండి. ఇంకా ఫంక్షన్స్, మ్యారేజ్ అప్పుడైతే చెప్పలేమండి, అసలుకి చాలా బాగా రెడీ అవుతారనమాట. అండ్ వాళ్ళు వేర్ చేసే లెహెంగాస్ అయినా శారీస్ అయినా చాలా హెవీగా ఉంటాయండి. అండ్ ఇక్కడ రాజస్థాన్లోని శారీస్ చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటాయండి శారీస్ అయితే. డిఫరెంట్ డిజైన్స్, కలర్స్ అయినా సరే చాలా బాగుంటాయండి కలెక్షన్. ఇక్కడ శారీస్ కలెక్షన్స్ అన్నిటిని కూడా నేను ఒకసారి వీడియో తీసి పెడతానండి. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ కూడా చాలా డిఫరెంట్గా కుడతారండి, చాలా బాగా కుడతారనమాట. అండ్ కాస్ట్ మన సైడ్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ తక్కువగానే ఉంటుందండి ఈ స్టిచ్చింగ్కి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.